మామూలుగానే పిల్లలకి ఇంట్లో మనం చేసి పెట్టే టిఫిన్స్ తొందరగా నచ్చవు కదండి. ఇంకా సెలవుల టైంలో ఇంకా మనం చెప్పక్కర్లేదనమాట. ఇంకా అందుకని మా పిల్లలకి ఏం చేసి పెట్టాలని చూస్తే ఇంకా ఇడ్లీ, దోశ ఏమి తినరు. ఇంకా అవి తిననప్పుడైతే పిండిలు వేస్ట్ అయిపోతాయి కదానని చెప్పేసి అయితే నేను ఇలా బోండా అయితే వేసానండి. ఆయిల్ పీల్చకుండా చక్కగా బోండా అయితే చాలా బాగా వచ్చాయి. ఇంకా దీంట్లో కాంబినేషన్గా అయితే నేను కొత్తిమీర టమాటా చట్నీ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా పావు కిలో టమాటాలు అయితే కట్ చేసేసుకొని అందులోకి 5-6 పచ్చిమిర్చి వేసేసి కొద్దిగా కొత్తిమీర వేసానండి. ఇంక ఇందులోకి చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు అయితే వేసుకొని వెల్లుల్లి, జీలకర్ర, ఇందులోకి సరిపడగా సాల్ట్ కూడా వేసేసి బాగా మగ్గిపోనిస్తే ఇవి మిక్సీ పట్టేసేసుకుంటే మనకి చట్నీ అయితే రెడీ అయిపోతుందండి. ఇంక ఇవి ఒక్క 2 నిమిషాలు మగ్గినాయి అంటే ఇంకా దీని పని అయితే అయిపోతుందనమాట. ఇంకా అది పక్కన పెట్టేసేసుకొని ఇంట్లోనూ ఇడ్లీ పిండి అయితే ఉండిందండి. అందులోకి అయితే నేను ఒక పావు స్పూన్ జీలకర్ర అయితే వేసుకున్నాను. ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి అయితే సన్నగా కట్ చేసేసి పెట్టుకొని అవి కూడా వేసేసుకొని దీనికి సరిపడగా సాల్టు, ఇంకా ఇందులోకి ఒక కప్పు మైదా పిండి అయితే వేసుకున్నాను. ఇంక ఇది వేసుకున్నాక ఒక పావు స్పూన్కి ఇంకా తక్కువ వంట సోడా వేసుకోవాలండి. ఇంకా ఈ ఇడ్లీ పిండిలో ఉన్న తడితోటి ఈ పిండి అంతా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇంకా పక్కన పెట్టేసేసుకొని అందులోకి వాటర్ ఏమీ వేయకూడదు అనమాట. ఇంకా ఆ పిండికే సరిపడా కలిపేసేసుకోవాలి. నేను డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టేసేసుకున్నానండి. ఆయిల్ పెట్టేసేసుకొని ఇంకా బోండాలు అయితే వేసేసుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగా వస్తాయండి. క్రిప్సీగా చాలా బాగుంటాయి అనమాట. ఆయిల్ ఏమీ పీల్చుకోకుండా చాలా బాగా వస్తాయి. నేను ఎప్పుడూ కూడా ఇంట్లోనూ దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ మిగిలిపోతే ఇలానే చేస్తానండి. ఇంకా మామూలుగా మనం ఇడ్లీలు వేసి పెట్టిన, దోశలు వేసి పెట్టిన తినరు కదా. ఇంకా ఈ టైప్లో అనుకోండి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి తింటారనమాట. ఎందుకంటే మళ్ళీ పిండిలన్నీ కూడా అలా వేస్ట్ అయిపోతాయి కదా, ఇలా సేల్ చేసేయచ్చు. నేనైతే ఎప్పుడు కూడాను ఇంట్లోనూ బోండాలు చేసేటప్పుడు అయితే కంపల్సరీ కూడా నేను టమాటా కొత్తిమీర చట్నీనే చేస్తానండి. ఇంకా వేరేది ఏమీ చేయను అనమాట. ఇంకా వేరుశనగుల చట్నీ ఇందులోకి అంత బాగోదండి. ఇంకా ఇదైతే చాలా బాగుంటుందన్నమాట. ఇంకా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాకైతే మనం బోండాలు పక్కకు తీసేసుకోవచ్చు. చూడండి ఎంత మంచిగా ఫ్రై అయ్యాయో. ఇంక ఇందులోకి ఆయిల్ కూడా పీల్చదండి, చాలా బాగా వస్తాయి. ఇంకా అలా ఆయిల్ లేకోకుండా ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. ఇంకా అలా వేసాను కదండి బోండాలు, ఇంకా ఈ టైప్లో కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలా వేసినా సరే షేప్ బాగానే వస్తుందండి. ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా పిండి జారు లేకోకుండా ఇలాగా మీడియం స్టేజ్లో ఉంటే చాలా బాగా వస్తాయి అనమాట పునుకులు వేసుకోవడానికి. ఇంకా మేమైతే వేసేసుకొని తినేస్తామండి. బయటంతా కూడా చల్లగా వర్షం అయితే పడుతుందనమాట. అలా వర్షం పడేటప్పుడు ఇలా వేడివేడిగా ఏదో ఒకటి చేసుకొని తింటేనే కదండి బాగుంటుంది. ఇంకా మామూలుగా అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి చేసి పెడతాము. ఇంకా వాళ్ళకి సెలవులు వచ్చినప్పుడే కదా మనకి ఇలా చేసుకోవాలనిపిస్తుంది. మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.